ఇందులో మళ్ళీ సత్యభామ ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. 8 మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కృష్ణుడికి అడ్డంగా నిలబడుతుంది. నేను పడాలి, ఇంకెవడో వాడద్దు అంటు. ఆవిడతో పడ్డాడు. పోనీ ఏమైనా యుద్ధం చేశాడు, కాళ్ళు అట్టుకున్నాడు. వెళ్ళి అక్కడ కాళ్ళు అట్టుకుని కాపురం చేశారండి మహానుభావుడు. మనము పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నాం. ఇక్కడ కాళ్ళు అట్టుకుని కాపురం చేశాడు ఆయన. కాపురం చేసుకుంటే కాళ్ళు అట్టుకోవాలని చెప్పాడంతే, తప్పదు. అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు. మంచి మాట చెబుతాడండి వచన కవిత్వంలో. కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు. బతుకంతా యుద్ధాలే. నరకాసురుడితో యుద్ధం, సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం, శిశుపాలుడితో యుద్ధం, మహాభారత యుద్ధం. ఈయనకి సంబంధం లేదు. 18 రోజులు గొడ్డు చాకిరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు హోమ్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు. మొత్తం అతను బొమ్మ